పిఠాపురంలో కొలువై ఉన్న పురుహూతికాదేవి పీఠం యొక్క విశిష్టతను తెలియజేయండి. తప్పకుండానమ్మా. పీఠాయాం పురుహూతిక, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. పిఠాపురం అనేటువంటి ఒక ప్రాంతం కాకినాడకి దగ్గరగా ఉంటుంది. సరే, పీఠాయాం అది గొప్ప దత్తక్షేత్రం కూడా. శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ చక్కగా అవతరించారు. సాక్షాత్తు పరమాత్మ దత్తుడి యొక్క, అంటే పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఒకే రూపంలో దత్తుడుగా మొట్టమొదటి అవతారం అయితే, వారి యొక్క రెండవ అవతారము శ్రీపాద శ్రీవల్లభుడు. అక్కడ పురుహూతిక అనేటువంటి పేరుతో అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. గొప్ప అది పితృదోషములను పోగొట్టి ఆ పితృ అనుగ్రహం, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటిది పురుహూతిక. అంటే ఈ బ్రహ్మాండ సృష్టిలో సకల జీవ జడ పదార్థములు కూడా ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నాయి? పరమాత్మ వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి. పరమాత్మలో నుంచి ఉద్భవించినటువంటి ప్రతి వస్తువు మరలా పరమాత్మ వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి. దానిని ఒక హవనము, ఒక ప్రయాణము, మహాప్రస్థానము అనేటువంటి రూపంలో మనము దాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే, మనం ఎక్కడికి వెళ్తున్నాం? భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి అది అత్యంత ఉన్నతమైనటువంటి, అందరూ కోరేటువంటి అపవర్గము, మోక్షస్థితి, జీవన్ముక్త స్థితి. దాన్ని ఇంగ్లీష్లో లిబరేషన్ అంటారు, లేదా సాల్వేషన్ అంటారు, రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ అని కూడా అంటారు. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటిది, ప్రాణులందరినీ కూడా తన వైపు ఆకర్షించుకునేటువంటిది ఆ యొక్క జగన్మాత. కాబట్టి పిల్లవాడు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా తన తల్లి దగ్గరికే మొట్టమొదట వెళ్తాడు. అంటే అది ఏమిటి ఆకర్షణ శక్తి అంటే అది మాతృ అనుగ్రహం, మాతృ ప్రేమ అన్నమాట. అటువంటి మాతృ ప్రేమని అందించేటువంటి ఆ యొక్క శక్తిపీఠ విశేషం అక్కడ ఉన్నది. కాబట్టి ఆవిడ అందరినీ కూడా తన బిడ్డల వలె ఆ ప్రేమను అందించి కాపాడుతూ ఉండేటువంటి రూపంలో అక్కడ అమ్మవారు వెలసిల్లింది. అందువల్ల ఆ దేవతని ఓం పురుహూతికాదేవ్యై నమః అని ఉపాసన చేసినట్లయితే ఎంతో తల్లిని చూస్తే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది.